నమస్తే. మీ పేరు? కొండలు కొండలు. ఏం చేస్తుంటారు? పొలం పని. పొలం పని చేస్తుంటారు. ఏంటి మరి గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్. గవర్నమెంట్ వచ్చిన ఈ నెల కాలంలో ఏ విధంగా అనిపించింది మీకు? ఏమనిపిలా అట్లా హ్మ్. నార్మల్గా ఉంది. నార్మల్‌గానే ఉంది. ఆ, మరి అవ్వాతాతలకి పెన్షన్ పెంచారు గదా! దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఎడదామని పోతున్నాం. మాకు ఇప్పుడు పెంచిన కొత్తవి హ్మ్. మరి వాళ్ళు 60 దాకా దాటంది హ్మ్. అంటే 50 సంవత్సరాలు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తామనేసి అన్నారు గదా! అన్నారు. హ్మ్. అది హ్మ్. ఇప్పుడు పోతున్నాం మరి తీసుకొని హ్మ్. పోతున్నాం. వెళ్తున్నారు అందుకని. ఉమ్. మరి మొన్న పెన్షన్ ఎంత ఇచ్చారు మీకు తెలిసి? నాకు లేదు. మీకు గాదు. నార్మల్‌గా ఎంత ఇచ్చారు పెన్షను? మొన్న అయితే 7,000 ఇచ్చాను. 7,000 ఇచ్చారు. అంటే 7,000 పెన్షను నార్మల్‌గా వీళ్ళు ఇది ఒక్క నెలే ఇస్తారని వచ్చే నెల నుంచి ఇవ్వరు. మీరు అక్కడికెళ్ళి అవస్థలు పడాలన్నట్లు మాట్లాడుతున్నారు. లేదు, హ్మ్. బాగానే ఇస్తాను. హ్మ్. మరి ఇసుక గురించి మీరేమనుకుంటున్నారు? ఉచిత ఇసుకని. గురించి మేము ఊరు కట్టలేదు ఇక్కడ. ఆ! మేము పడుచుకోవాలి. ఓకే. అంటే ఇంతకుముందు ఇసుక ధరలు ఎలా ఉండేవి? ఇంతకుముందు పెట్టేవాళ్ళు. ఎంతుండేవి సుమారుగా? 10,000 ఉంది తక్కువ. తక్కువ 10,000 దాకా నడిచింది. మరి ఇప్పుడు వీళ్ళు ఉచిత ఇసుకని డబ్బులు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర. ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు అంటున్నారు కదా చాలామంది. ఆ కిరాయి బండి కిరాయి ఇటువే హ్మ్. ఉచితం ఉచిక. ఇసుకైతే ఉచితంగానే ఇస్తున్నారు. ఉమ్. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న పథకాలన్నీ ప్రజలకు అందజేస్తారంటారా? అందుతాను మరి ఇప్పుడుకైతే 3 పథకాలు చేసిండు. హ్మ్. రాజధాని ఒకటి. హ్మ్. ఇటు అసలు రాజధాని సంగతి ఏంటంటారు? మరి అమరావతిని రాజధాని చేయకూడదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఏం చేస్తుంటారు. ఈయనేమో రాజధానిని డెవలప్ చేయాలంటున్నారు కదా! మామూలు వచ్చింది పోవడం. ఓకే.